గత 7 నెలలుగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమైన పేద, బడుగు, బలహీన వర్గాలకు పనులు లేక పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. బతుకు భారమై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈడొచ్చిన తమ పిల్లలకు కూడా పెళ్లి చేసే పరిస్థితి లేకుండా పోయింది. చిత్తూరు జిల్లా పీలేరు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఒక నిరుపేద కుటుంబం తన 3 పిల్లలతో పెళ్లిడుకొచ్చిన తన కుమార్తెకు పెళ్లి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండగా పీలేరుకు చెందిన మేము సైతం సమాజం కోసం ఫౌండేషన్ మేమున్నామంటూ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చింది. ఈ సంస్థ ముందుండి పెళ్లి ఖర్చులు అన్ని భరిస్తూ పెళ్లిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వధువు తల్లిదండ్రులు మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్న తమకు ఆపన్నహస్తం అందించి పెళ్లి ఘనంగా జరిపించి మా కుటుంబాన్ని నిలబెట్టిన మేము సైతం సమాజం కోసం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షాహీన్ షాకు ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేము సైతం సమాజం కోసం వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ షాహీన్ షా, వాల్మీకిపురం సహారా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సాదిక్, జానం గంగిరెడ్డి, సభ్యులు గ్యాన్ షఫీ, నాగూర్, బుజ్జు, రెడ్డు బాషా, జావిద్, షాకీర్, సయ్యద్, కలకడ బాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ మిత్రుడు షేక్ షాహీన్ షా, మేము సైతం ఫౌండేషన్ ఫౌండర్ని, అదేవిధంగా ఈ యొక్క సంస్థ అధ్యక్షుడిని. మీ అందరికీ తెలుసు, ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. ఎంతోమంది పేదవాళ్ళని ఆదుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఈ యొక్క సహాయాలు సహకారాలు మనకు అందజేస్తున్న మన కోయేట్ బృందము, అదేవిధంగా వాళ్ళు ఎంతో కష్టపడుతూ కోయేట్లో ఎన్నో కష్టాలు పడుతూ అక్కడి నుంచి ఇక్కడకు మన ప్రాంత ప్రజలు ఏ విధంగా ఉండారు, మన ప్రాంత ప్రజలు ఏ కష్టాలు ఉన్నాయి అని కొంచెం గ్రహించి వాళ్ళు అక్కడ నుండి మనకు ఈ యొక్క మేము సైతం సమాజం కోసం అనే సంస్థకు ఫండ్స్ పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు పంపించే ఈ యొక్క ఫండ్స్ను ఇక్కడుండి పిల్లర్లో ఉండి ఇక్కడున్న బృందము మేము సైతం సమాజం కోసం అనే యొక్క బృందం ఇక్కడ ఉండి ఎంతో కష్టపడుతూ వీళ్ళ యొక్క బృందం ఎంతో కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది. ముందుగా ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క పెళ్లి అనే పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాము. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ప్రస్తుత సమాజంలో మానవతా విలువల్ని కాపాడడానికి, మానవతా విలువలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతము మనము కొన్ని వందల వేల సంఘటనలు జరిగినాయి. సొంత తల్లిదండ్రులకు చూడని కొడుకులు, అలాంటి సమాజంలో ఒక చెల్లికి అన్నగా, ఒక తల్లికి కొడుగ్గా ఈరోజు పీలర్ మేము సైతం సమాజం కోసం అనే సంస్థ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సమాజంలో మనిషికి మనిషే తోడుగా ఉండాలి. మనము చాలా సంఘటనలు చూస్తున్నాము. ఎస్పెషల్లీ మన చిత్తూరు డిస్టిక్లో బ్యాక్వర్డ్ క్లాసెస్, అలాగే ఫ్యామిలీస్ వచ్చేసి ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నారు. ఈ కరోనా కారణంగా, ఈ కరోనా పాండమిక్ వల్ల చాలా కుటుంబాలు రోడ్లపైన వచ్చేసాయి. ఒక్కొక్క రూపాయి సంపాదించడం కూడా చాలా కష్టంగా ఉంది. అలాంటి సమయంలో మన పీలర్ మిత్రులు, ముఖ్యంగా షాహీన్ షా గారు ఒక ప్రెసిడెంట్గా, ఒక ఫౌండర్గా మేము సైతం సమాజం కోసం అనే ఒక సంస్థని స్థాపించడమే కాకుండా కంప్లీట్లీ కుల మతాలు కాకుండా, భేదాలు లేకుండా ఒక సమాజం కోసం, ఉన్నతమైన సమాజం కోసం ఒక సంస్థని స్థాపించి ముందుకు తీసుకెళ్తున్నారు. పీలర్ చుట్టుపక్కల हेलो अस्सलाम वालेकुम भैया सबको भी हमारी गरीबी हालत है, हमें हालत में शादी कर सकना को गई है। उसके वजह से मेमू सैतम की तरफ से हम ज़रा साथ देने के लिए आई हैं। शहनशाह भैया की तरफ से हमारे घर में भी बहुत तकलीफ़ है, हमें शादी कर सकती मेरे को तो हमें बोलने नहीं, हमारे बच्चे को जान अच्छा ना है। इनके तरफ से आज हमारे बच्चे की शादी हो सकती है। खली का हर एक खर्चा भी इन्होंने रख ले हैं। इसके वजह से हर एक भी वो भैया को शुक्रिया अदा करती हूँ। అందరికీ నా నమస్కారాలు. నా పేరు షేక్ షఫీ. మేము సైతం ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. కువైట్లో ఉంటున్న ఆ యొక్క బృందానికి, పీలర్లో ఉంటున్న ఆ యొక్క బృందానికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అదేవిధంగా లాక్డౌన్లో కానీ, కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు కానీ మేము సైతం ఫౌండేషన్
చాలా ప్రైవేట్ టీచర్లకు కానీ ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఆదుకోవాలో ఏమని షహీన్షా గారు కోవిడ్ బృందం నుంచి అక్కడి నుంచి ఇక్కడ ఫోన్ చేసి ఈడ ఒక బృందం మాదిరిగా తయారు కావండి, ఈడ మనం ఎన్నో సేవలు చేద్దాము అలాగా చెప్పి నిన్న నెల చూస్తే వృద్ధాశ్రమంలో అన్నం తినిపించడం జరిగింది పేదవారికి. అదేవిధంగా మేము సైతం ఫౌండేషన్కి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అదేవిధంగా మన షహీన్షా గారికి ఫోన్ చేయడం జరిగింది వేరే వాళ్ళు, ఇట్లా బీదవారి పెళ్ళి ఉంది, దానికి మీరు ఏమన్నా సహకరిస్తారా అంటే మేము సైతం ఫౌండేషన్ నుంచి మనము ముందుండి మనం నడిపిస్తాము, ఏదో పెళ్లి ఖర్చులు మేము భరిస్తాము. వాళ్ళకి కష్టాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పుకొని వస్తే మనకే బాధ కలిగింది, మా అక్కకు మా చెల్లికు చేస్తున్నాము అని చెప్పి అందరూ ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇలాంటివి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.